స్థిరమైన పునాది నీవు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభువుని నామమును కనపరచుకోండి. జిమ్మెదవా నా యేసయ్యా
కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని శాశ్వత రాజ్యం. పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో ఈ మనోహరమైన ముఖము దర్శిస్తానయ్యా. స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా.
నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు నావాడు
మేము సొంతమయ్యేటట్లుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకుని నడిపిస్తున్న ప్రియుడికి అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. నీవే మా ప్రియుడు అయ్యా, నీకే మేము సొంతము నాయన. హల్లెలూయా. నిలబడి కొద్ది సమయం హృదయపూర్వకంగా అన్ని మరచి నువ్వు ఏ పరిస్థితుల్లో సన్నిధికి వచ్చావో ప్రతి పరిస్థితిని మరచి యేసయ్యలో లీనమై ఇట్టి గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా అంటూ అందరం ఎవరు మట్టుకు వారు ఎలుగెత్తి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, సజీవుల సంఖ్యలో మీరు మమ్మల్ని ఉంచారయ్యా. నిన్ను స్తుతించున్నట్లుగా మీరు చూపుతున్న కృప కొరకు స్తోత్రములయ్యా. ఎన్నిక లేని మా జీవితానికి ఇట్టి గొప్ప ధన్యతను మీరు ఇచ్చారయ్యా. నీవు గొప్ప దేవుడు అయ్యా. నీవు జ్ఞాపకం చేసుకోవటానికి మేమే పాటి వారమయ్యా. అయినను నీ జ్ఞాపకాలలో మీరు మమ్మల్ని ఉంచుకున్నారయ్యా. నీకు స్తోత్రములయ్యా అంటూ కృతజ్ఞత హృదయముతో ప్రభుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే గడియ అలవాటుగా ఆచారముగా కాదు. దేవా, నీకు స్తోత్రములు. యేసయ్య గొప్పతనమును తలంచుకుంటూ, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని తలంచుకుంటూ, ప్రభు అయిన సొత్తుగా మనల్ని చేసుకున్న విధానములను తలంచుకుంటూ హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వారమై హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆత్మలో ఎలుగెత్తి స్తుతించండి సంగమా. నీ నోటి నుండి వచ్చే ఆ స్తుతుల శబ్దము వినబడాలి. మన స్తుతులు సింహాసనముగా మార్చబడతాయి. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. ఈ నెల ఈ ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో కూడా నిలిచే భాగ్యం ప్రభు మనకిచ్చారు. స్తుతించే ధన్యతనిచ్చారు. ఎవరు మట్టుకు వారు హృదయపూర్వకంగా సహించిన దానికంటే ఏదియూ సంభవించకుండా, ప్రాముఖ్యంగా నీ సన్నిధిలో నుండి మేము త్రోసివేయబడకుండా, స్తుతించలేని స్థితిలో మా నోర్లు మోగబోకుండా మమ్మల్ని మీరు కాపాడినందుకు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో నిలిపి ఉంచినందుకు స్తోత్రములయ్యా. యోగ్యత లేని మాకు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామమును స్మరించే ధన్యతను ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. స్తుతించండి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత ప్రభువుకి కనబడాలి. కృతజ్ఞతతో కూడిన స్వరం ఆయనకు వినబడాలి. నీ నోటిలో నుండి వచ్చే కృతజ్ఞత శబ్దం ప్రభువుకి వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే పాటి వాడను, నేనే పాటి దాననయ్యా. నీ కృప కొరకు స్తోత్రములయ్యా. నీ ఔన్నత్యము కొరకు స్తోత్రములయ్యా. నీ ప్రేమ కొరకు స్తోత్రములయ్యా. నీ సంకల్పము కొరకు స్తోత్రములయ్యా. నాయనా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు.
స్తుతి గానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడు నా యేసయ్యా ఆడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము ఆడెద స్తుతి గానము కొనియాడెద నీ
ప్రభు తట్టు ఒక్కసారి మన చేతులు ఎత్తి చూపుదాం. కొనియాడెదా నీ నామము, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, ఒక్క క్షణమైన నీవు లేకుండా బ్రతకలేనయ్యా. నీవు లేని క్షణం నాకు శూన్యమే. నీవు లేని జీవితం వ్యర్థమే అయ్యా. ప్రియ సంగమా, ఒక్కసారి నీ చేతులు ప్రభు తట్టెత్తు. ఆయన నీ వైపు చూస్తున్న ఈ వేళలో నీవున్నావనే కదా ఈ ఆత్మీయ యాత్రలో మేమున్నాం. నీవే మా ఆధారం, నీవే మా ధైర్యం, నీవే మా కొండ. ఆయన వైపు చూడు, ఆయననే నమ్ముకో. నిత్యము కదలని సియోను కొండవలె ఆయన నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా నీవు కదల్చబడవు. నిన్నే నమ్ముకుంటున్నానయ్యా, నిన్నే నమ్ముకుంటున్నానయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, ఒక క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. తనివి తీరదయ్యా నీ ప్రేమ. ఎలా వర్ణించగలమయ్యా, ఎలా వివరించగలమయ్యా? నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నిన్ను కలిగి ఉండే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. నీవే లేకపోతే నేనేమైపోయి ఉండేదాన్ని. తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ నెల ఈ ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తుండగా దేవానికి స్తోత్రములయ్యా అంటూ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించారు. మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీ చేతులే మమ్మల్ని నిర్మించే నాయనా. నీవే మమ్మల్ని రూపుదిద్దావయ్యా. యూదా గోత్రపు కొదమ సింహముగా విజయ పదములో నడిపించాలని విడవక కృప చూపుతూ నడిపిస్తున్నావయ్యా. నీవు తేరి చూస్తే ఏ నరుడు నిలవగలుగుతాడు నాయనా? కోపించుచునే వాత్సల్యతను చూపుతూ ఎన్నో ఉపద్రవముల నుండి, ఎన్నో ఆపదల నుండి, శ్రమల నుండి, నిందల నుండి, శోధన నుండి తప్పిస్తూ నీ అరిచేతిలో చెక్కుకొని, నీ చేతితో పట్టుకొని ఈ గడియ వరకు మీరు నడిపించినందుకు స్తోత్రములయ్యా. మీ ఏర్పాటును బట్టి స్తోత్రములయ్యా. నీ పిలుపును బట్టి స్తోత్రములయ్యా. నీ సంకల్పమును బట్టి స్తోత్రములయ్యా. కృపను బట్టి స్తోత్రములు నాయనా. పిలుపే నిలబెడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయనా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రములు. నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రములు. నీ కృపను మీరు మా ఎడలో చూపుతున్నందుకు స్తోత్రములయ్యా. ఆశతో నీ ప్రజలు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. మేము నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ దాసుని శక్తితో నింపండి,
బలముతో నింపండి, కృపతో నింపండి, నోటిని అభిషేకించండి ప్రభువా. నువ్విచ్చిన వాక్కును విరిచి పంచే కృపని దయచేయమని వేడుకుంటూ, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, ఎదురయ్యే ప్రతి విరోధమైనవి, వ్యతిరేకమైనవన్నీ అణిచివేయమని, నీ వాక్య ప్రవాహములో మీరు మమ్మల్ని కడగమని వేడుకుంటూ, తడపమని వేడుకుంటూ, సమయమంతటిని మీ చేతులకి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన వారమంతా ప్రకటించిన సేవా కార్యక్రమాలన్నీ ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాంతోపాటు గత శుక్రవారం 6వ శుక్రవారం కూడా ప్రభు దీవెనకరంగా జరిగించి ప్రజలను తెచ్చి మంచి వాతావరణంలో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఊహించిన దానికంటే ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు వీటన్నిటిని జరిగిస్తున్నారు. అందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మాట నిన్నటితో 30 రోజులు పూర్తయ్యాయి. ఉపవాస ప్రార్థనలు ఈ రోజు నుంచి ఆగస్టు 6 వరకు 10 రోజులు, చివరి 10 రోజులు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాసాల్లో దేవుడిచ్చే ప్రతి మాట మన జీవితానికి ఒక వాగ్దానమే. ఎందుకంటే ఆయన ఇచ్చే మాట, ఉపవాస దినాలలో ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆయన ఇచ్చే మాట అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. మరి ఈరోజు ఉపవాస దినాలలో ప్రభు ఇస్తున్న మాట మరొకటి గమనించండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. పాత నిబంధన 615వ పేజ్. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను. చాలండి. ఆ మొదటి మాట మీరు అండర్లైన్ చేసుకోండి. గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. ఈరోజు వర్తమానం ఇది. ప్రభు మనకిచ్చిన వాక్కు. తలపైకెత్తి దేవుని మాటలు వినండి. పాలు అంటే భాగము అని అర్థం. ప్రభు అంటారు, గొప్పవారితో నేను అతనికి ఒక భాగాన్ని పంచి పెడతాను. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. మన పట్ల అల్పులుగా ఉండాలనేది కాదు. ఆయన పిల్లలమైన మనం ఎప్పుడు గొప్పవారిగా ఉండాలనేది దేవుని కోరిక. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి కాస్త బిగ్గరగా. అందుకునే అంటాడు ఏమనంటే, గొప్పవారందరూ కలిసి భాగాన్ని పంచుకునేటప్పుడు ఆ భాగములో వారికి కూడా నేను ఒక భాగాన్ని పంచి పెడతాను. సాధారణంగా అల్పులు అంటే కాస్త ఇబ్బందికరంగా, కొంచెం బలహీనులుగా ఉన్నవారు, ఉదాహరణ చెప్తున్నాను, ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, నలుగురు కలిసి భాగాన్ని పంచిపెట్టుకుంటున్నారు. ఎంత వస్తుంది మనిషికి? గట్టిగా చెప్పాలి. 250. సరే, ఇంకాస్త గొప్పవాడు అనుకున్నాం, 10,000 ఉన్నాయి అతని దగ్గర. నలుగురు ఎంత వస్తాయి? సున్నాలు మాత్రం పెంచుకోండి అంతే. మీకు అర్థమయ్యే దాంట్లో చెప్తాం. మళ్ళీ లెక్కలేయడం కష్టం కాబట్టి 0 వరకు పెంచుకోండి. ఆ తర్వాత 1,00,000 రూపాయలు కొంచెం గొప్పవాడు ఉన్నాడు. నలుగురున్నారు. ఎంత పంచుకుంటారు? పక్కన కూర్చున్నా పెట్టుకోండి అన్నీ. 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు కొంచెం కాస్త గొప్పవాడు. ఆ నలుగురిలో పాటు కలిసి భాగం పంచాలనుకున్నప్పుడు ఎంత వస్తాయి? ప్రభు అంటాడు, గొప్పవారితో కలిసి మీకు పాలు నేను పంచి పెడతాను. అల్పులుగా
బలహీనులుగా ఈ లోకంలో తక్కువ వారిగా ఉండి వారి పాలు కాదు, వారి భాగం కాదు మీరు పొందుకునేది. గొప్పవారి యొక్క భాగాన్ని నేను మీకు పంచిపెడతాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో గొప్పవారిగా పిలువబడుతున్న వారు, గొప్పవారు లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే, ఈ లోక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మనం గమనించుకుంటే అల్పులు, గొప్పవారు, ఇలా గమనించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఆ మధ్యన ఒక తండ్రి కాలేజీలో పిల్లవాడిని జాయిన్ చేసి నా దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేయించుకోవటానికి. బిడ్డను తీసుకొచ్చి, అన్న మీకు చెప్పి ప్రార్థన చేయించుకున్నా కదా, పలానా కాలేజీలో జాయిన్ చేశాను అని అంటూ. ఏ కాలేజీ అని అంటే చెప్పాడు. మీకు చెప్పిన కాలేజీ అన్నాడు. ఫీజులు ఎలా ఏంటి పరిస్థితులన్నీ అని అంటే వెంటనే అన్నాడు 1,50,000 అన్న సంవత్సరానికి హాస్టల్లో పెట్టేశాను అని చెప్పాను. ఇది వాడేమో ఉసూరు అంటున్నాడు. ఏంటో అంత సంతోషంగా ఏం లేడు. అదేంట్రా, కాలేజీలో మంచి కాలేజీలో జాయిన్ చేశాడు మీ నాన్న, హాస్టల్లో కూడా నువ్వు అనుకున్నట్టు హాస్టల్లో పెట్టాడు, 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి జాయిన్ చేశాడు, ఏంట్రా అలాగున్నావు ఏంట్రా అంటే, వాడు కాదన్నా ప్యాకేజీలు చాలా ఉన్నాయి, ఉన్నట్లో తక్కువ ప్యాకేజీలో జాయిన్ చేశాడు మా నాన్న అన్నాడు. ప్యాకేజీలు ఏంట్రా అన్న అని అంటే 1,50,000 స్టార్టింగు, ఆ తర్వాత 2 లక్షలు, ఆ తర్వాత 3 లక్షలు, ఆ తర్వాత 4 లక్షలు, ఇవి ప్యాకేజీలు అంట. సరే 4 లక్షలు ఉంటే ఏముంటుందిరా, డూప్లెక్స్ ఇల్లు అని ఇస్తారా, లేకపోతే ఏసీ హాల్ ఉంటుందా, లేకపోతే నీకు పెట్టేది పప్పు అలకం బంగారం పెడతారా, ఎందుకు అట్ట ఆలోచించి దిగాల కూర్చుంటూ లేదు వాళ్ళందరంట మెరిట్ అంట. ఎవరంట, నెలకొకసారి 2 నెలకొకసారి ఎగ్జామ్స్ పెట్టి మెరిట్ని విడిగా తీసి తీసుకెళ్ళి 4 లక్షల ప్యాకేజీలో పెట్టేస్తారు. వాళ్ళు రోజు ఏమండి ఆ బండకేసి బట్టలు వేసి కొడతారు చూసారా, అలా రోజు కొట్టి రుద్ది రేపొద్దున ఫోటోల్లో పేపర్లోనూ వాల్ పోస్టుల్లోనూ లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లోనూ కనపడుతున్నారు కదన్నా. 750కి 750 అసలు ఎట్టా వస్తున్నాయి వీళ్ళకి అర్థం కాదు. దాంట్లో ఒక మార్కు కొడతా 750కి 750 వచ్చేస్తున్నాయా అంటే వీళ్ళు ఏ ప్యాకేజ్ వాళ్ళు చెప్పండి, ఏ ప్యాకేజ్ వాళ్ళు వీళ్ళు 4 లక్షల ప్యాకేజ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్, వాళ్ళకి టీచర్స్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పే వేరేగా ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ వేరేగా ఉంటుంది, వాళ్ళు రుద్దుడు వేరేగా ఉంటుంది. వీడి చూపు అంతా దేని మీద ఉంది, వీళ్ళ నాన్నేమో 1,50,000 దాంట్లో బేసిక్ దాంట్లో జాయిన్ చేశాడు. అరే ముందు జాయిన్ ఎవరో తర్వాత సంగతి చూద్దామని. వీడి ఆలోచన అంతా అక్కడే ఉంది. అంటే లోకములో చదువులో కూడా అల్పులు గొప్పవారనే భేదం అనేది లోకంలో కనపరుచుకున్నాం. అంతెందుకు, ఓ పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టగానే వెనక మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు, ఈ ఫెన్సింగ్ వేసి మామూలు కుర్చీలు వేస్తారు, ఆఖరికి ఏంటది హ్యాండ్ కుర్చీలు కూడా వేయరు, మామూలు హ్యాండ్లెస్ కుర్చీలు పడేస్తారు, జనరల్ అని పెడతారు. అంటే మామూలుగా వచ్చినప్పుడు కూర్చోవాలి అక్కడ. ఈ జనరల్ తర్వాత ఇంకాస్త ముందు హ్యాండ్ వేస్తారు, హ్యాండ్ కుర్చీలు వేస్తారు, గెస్ట్ అని పెడతాడు అక్కడ, అంటే గెస్టులకు అని చెప్పి అనేది. ఈ హ్యాండ్ కుర్చీకి ఇంకొంచెం ముందేసి దానికి ఒక క్లాత్ తొడుగుతాడు, దానికేమో విఐపి అని పెడతాడు. ఊరు అన్నీ ఒకటే కానీ ఒక క్లాత్ తెల్లది ఏదో ఒకటి తొడుగుతాడు, దానికి విఐపి అని పెడతాడు. ఆ విఐపికి ఇంకాస్త ముందుకు వెళ్తే సోఫాలు వేస్తారు, అక్కడేం పెడతారు చెప్పరేంటండి, వివిఐపి అని పెడతారు. ఈ వివిఐపిలో కూడా ముందు ఒక స్టేజీ ఉంటుంది, ఆ స్టేజీ మీద వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళు కూర్చుంటారు. కానీ అందరి చూపు ఎవరి మీద ఉంటుంది, అందరి చూపు ఆ జనరల్ దగ్గర నుండి ఏమండి ఈ గెస్ట్ దగ్గర నుండి విఐపి నుండి ఎవరైపు చూస్తారు, వీళ్ళు ముందు కూర్చుని వేదిక మీద ఉన్న గొప్పవాడి వైపే చూస్తూ ఉంటారు. అవునా కాదా, నేను ఈరోజు అక్కడ కూర్చుంటాను, వాళ్ళు చూసావే ఎంత గొప్పవాళ్ళో. ఇది లోకం. కానీ ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నువ్వు జనరల్లో ఉన్నావో గెస్ట్లో ఉన్నావో నిన్ను తీసుకువెళ్ళి ఆ వేదిక మీద గొప్పవారితో పాలు నీకు పంచిపెట్టాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని నిత్య సంకల్పం, మనల్ని కోరుకున్న ఉద్దేశం. తన పిల్లలైన మనాన్ని దేవుడు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నాడు, గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు, గొప్పవారితో భాగం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. మరి ఈ ఉపవాసములో దేవుడిచ్చిన ఈ వాగ్దానం
వాక్కు విశ్వసించిన మనందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. కాస్త బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లేఖనం సెలవిస్తూ ఉంది, గొప్పవారితో నేను వారికి పాలు పంచి పెడతాను. ఎవరైనా కోరుకునేది ఒకటే, మేము గొప్పవారిగా ఉండాలనుకుంటారు. మేము, మా కుటుంబం, మా పిల్లలు, మా పరిస్థితులన్నీ గొప్పగా ఉండాలనుకుంటారు. అవునా కాదా? అల్పులుగా ఉండాలని ఎవరు కోరుకోరు కదా. గొప్పవారిగానే బ్రతకాలి, జీవించాలి, సమాజంలో ఉండాలనే కోరుకుంటారు. మేము మా కుటుంబాలు గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిజమే, అందరికీ ఆశ ఉంటుంది, గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, సమాజంలో గొప్పగా ఉండాలి. దానికోసం ఏం చేస్తారనంటే విచిత్రమైన వస్త్రాలు వేస్తారు, విచిత్రమైన తొడుక్కుంటారు, విచిత్రమని ఈ లోకంలో ఏదో ఒక గొప్పతనంగా బ్రతకాలని ఏదో ఒక ప్రయత్నం. లేదు, మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు అది. దేవుడు మనకి ఆ గొప్పవారితో కలిసి భాగం ఇవ్వాలి. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? దేవుని నిత్య సంకల్పం ఎంత గొప్పదో నేను ఈ ప్రార్థనలో గమనించుకుంటూ ఉన్నదాన్ని. ఉపవాసాలలో సమాజంలో చాలా గొప్ప 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 సేవకులు ఉన్నారు. పేరు ప్రఖ్యాతి చెందిన వారు, అభిషేకం పొందిన వారు, ఉన్నతమైన వారు. ఈ మాట రాగానే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. భయపడమాక, గొప్పవారితో నీకు భాగాన్ని పంచిపెడతాను. నేను నమ్ముతున్న ఈ సేవ విషయంలో సమాజంలో ఈరోజు గొప్పవారిగా పిలువబడుతున్న అనేకులలో వారు అనుభవిస్తున్న భాగం ఏదైతే ఉందో ఆశీర్వాదంలో, ఆ ఆశీర్వాదాన్ని పరిచర్యకి ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. మరి ఈరోజు నేను గొప్పవాడిగా ఉండాలి, పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఏమండి, అందరూ అదే కోరుకుంటారు కదా. మరి ఆ స్థానం దేవుని ద్వారా నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ద్వారా నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నాడు. మరి ఎవరినైనా గొప్ప చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. ఎవరినైనా గొప్పవారిగా చేస్తాడు. బైబిల్లో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఒక్క 3 మాటలు మేము ముందుంచుతా దేవుని ఆత్మలో. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పరిస్థితులన్నీ గొప్పవిగా, నీవు నీ కుటుంబం గొప్పవారిగా దేవుని చేత ఈ సమాజంలో ఉండాలి అని అనుకుంటే, నేను మరలా చెప్తున్నాను, వెనకమాల జనరల్లో ఉన్న నీవు ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఆయన వేదిక మీద ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరి చూపులు నీ వైపు తిప్పాలనుకుంటున్నాడు ఆయన. సమాజంలో నేను ఒక గొప్పగా చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందరికీ కనబడే ఒక స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఇది దేవుని నిత్య సంకల్పం. మరి ఆయన చేత మనం గొప్ప చేయబడాలంటే ఒక్క 3 విషయాలు. మొట్టమొదటి మాటగా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేస్తానంట దేవుడు? గొప్ప చేస్తాను నేను. ఎందుకని? దేవుడు ఒక వ్యక్తిని, నాన్నరే కూర్చోరా, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలని అనుకుంటే, ఒక వ్యక్తి గొప్ప, దేవుని చేత గొప్పవాడు కావాలని అంటే ఆయన అంటాడు ఏమనంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. మీకు అర్థమయ్యే భావంలో చెప్తా, తలల పైకెత్తండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. తన పిలుపుతో, తన ప్రజలుగా ఉండటానికి పిలిచినప్పుడు పిలుపుకు ఏం చూపాడంటే విధేయత చూపాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. ఏం చూపాడు? ఒక విధేయత చూపించాడు. దేవుని పిలుపుకు, దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టే అబ్రహాము దేవుని చేత గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే నేటికి ఈరోజు కూడా ఆ అబ్రహాం పేరు పెట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు సమాజంలో. సరే, లోకల్లో చాలామంది ఉన్నారు, ఎవరో ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కానీ హోసన్నా మినిస్ట్రీస్ నడిపించే పెద్దవాళ్ళలో 5గురిలో ఒక ఆయన పేరేంటి? అబ్రహాం.
అంటే ఈరోజు కూడా ఆ పేరును పెట్టుకుని వారిని స్మరించుకుంటున్న వారి లోకంలో మన ముస్లిం సహోదరులకు కూడా అనేకులు అతన్ని అబ్రహాం పేరు పెట్టుకుంటారు. అబ్రహాం అని పెట్టుకోరు, కానీ ఇబ్రహీం అని పెట్టుకుంటారు పేరు. ఇబ్రహీం అన్నా అబ్రహాం అన్నా ఒకటే. మరి నిజమే, తరాలు గడిచిపోతున్నా పేరుని మర్చిపోకుండా అతని గురించి మాట్లాడుకునే అంత గొప్పతనం, గొప్పవాడిగా దేవుడు అబ్రహామును చేశాడు. హల్లెలూయా. ఎందుకని దేవుడు అబ్రహామును గొప్ప చేశాడు అంటే కారణం ఒకటే, పిలుపుకు విధేయత చూపాడు. రా, నా మార్గంలో నడువు, నేను చూపించే త్రోవలో రా, నాతో పాటు రా అని అంటే ప్రశ్నలు వేయలా. ఎప్పుడు రమ్మంటావు, ఎందుకు రమ్మంటున్నావు, వస్తే ఏం చేస్తావు, ఎక్కడ తీసుకెళ్తావు, లేదు, ఇవన్నీ ప్రశ్నలు లేవు. ఆయన మాట, ఆ మాటకు ఆ పిలుపుకు వెంటనే విధేయత చూపాడు కాబట్టి అబ్రహామును దేవుడు గొప్ప చేయటం ప్రారంభం చేశాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని సేవకునిగా ఒకటే చెప్తున్నాను, దేవుని పిలుపుకి, దేవుని మాటకి ఎవరైతే విధేయులై ఉంటారో నా దేవుడు ఈ లోకంలో వారిని గొప్పగా చేయునుగాక. ఇంకొక మాట మీకు చూపించాలి ఈ సందర్భంలో. 18వ కీర్తన 44వ వచనం కూడా చదువుతారు. నా మాట చెవిని పడగానే, ఎంత అద్భుతమైన మాట, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మాట వారిని చెవిన పడగానే వారు ఏమవుతున్నారంట? ఒబే అవుతున్నారు, విధేయులు అవుతున్నారు. దేవుని మాట చెవిన పడగానే వెంటనే విధేయత చూపుతున్నారండి. ఇంకొక దానికి వేరే ఆలోచన చేయట్లేదు వారు, ప్రశ్నించట్లా. దేవుని మాట ఇది, వెంటనే ఆ మాట చెయ్యాలని విధేయత చూపుతున్నారు కాబట్టే దేవుడు వారిని గొప్పవానిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీవు, నీ కుటుంబం, నీకు కలిగినది యావత్తు ఎలాగుండాలనుకుంటున్నాడు ఆయన? గొప్పవిగా ఉండాలనుకుంటున్నాడు. నిన్ను గొప్పవానిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. నీవు దేవుని చేత గొప్పవాడు అవ్వాలంటే దేవుని పిలుపుకు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపాలనేది దేవుని కోరిక. ఈ వారంలో 2వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బాప్తిస్మాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రక్షణ లేని వారి విషయంలో మాట్లాడుతున్నా, ఇంకా బాప్తిస్మము తీసుకొని వారి విషయంలో మాట్లాడుతున్నాను. ఆయనని పిలుస్తున్నప్పుడు తన బిడ్డగా చేసుకోవడానికి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమనంటే, దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట వినగానే ఆ మాటకు విధేయత చూపాలనేది దేవుని కోరిక, దేవుని ఉద్దేశం. అది ఎవరు ఆయన మాటకు, పిలుపుకు విధేయత చూపుతారో వారిని ఆయన గొప్ప చేస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈరోజు మనకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. దేవుని మాటను చేయటానికి, దేవుని పిలుపును చేయడానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆయన రమ్మంటే వెళ్ళిపోవాలా, ఆయన చేయమంటే చెయ్యాలా, వాక్యం అలా చెప్తుందిలే, అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనం ఈ లోకంలో ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం అనుకుంటూ ప్రశ్నించుకునే వారు లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు నిన్ను గొప్పవాడిగా చేయడానికి ఆయన సందేహపడుతున్నాడు. నువ్వు ఆయన వాక్య విషయంలో సందేహపడుతున్నావు కాబట్టి నిన్ను గొప్పవాడిగా చేయడానికి ఆయన సందేహపడుతున్నాడు. అందులో ఏమాత్రం సందేహం ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపుతావో వెంటనే నిన్ను ఆయన గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. నేను ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఆయన నాకు పిలుపునిచ్చాడు సేవ చేయమని. నేను వెంటనే అసలు వెనక్కి తిరిగి ఆలోచన చేయలే. ఆయన చిత్తం జరుగుతుంది, ఏదైనా వెళ్ళిపోదాం ముందుకి. ఆయన సొంత గ్రామంలో అడుగుపెట్టి సేవ చేయమంటే ఇంకొక ఆలోచన లేదు. అడుగుపెట్టా, అక్కడ గొడవలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, ఎవరేమంటారు, ఇవేం లేవు. ఆయన దర్శనమిచ్చి ఆత్మ సంబంధమైన పరిచయలకు నడిపించినప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకుంటే సేవ ఇబ్బంది అవుతుందా, నా జీవితానికి నష్టం కలుగుతుందా ఆలోచన చేయలే. ఆయన చిత్తమని ఎరిగి ప్రార్థించి ఇదిగో ఈ విజయవాడ పట్టణానికి రమ్మన్నప్పుడు నాకిచ్చిన సంఘాన్ని, ప్రజలని, నా రక్త సంబంధులని నేను అందరినీ విడిచి ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికి సందేహపడలా. ఎందుకో తెలుసా? ఇది ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు కాబట్టి దానికి మనం శిరస్సు వంచాలి. ఆయన మాటకు విధేయత చూపితే ఆయన ఎలా ఉంచుతాడు తెలుసా? గొప్పవాడిగానే ఉంచుతాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
మరి గొప్ప చేశాడు మీ కనుల ముందు. ఈ 12 సంవత్సరాల పరిచర్యలో సేవ అభివృద్ధి పరిచాడు, సేవకుని బలపరిచాడు, పరిచయను అభివృద్ధి పరిచి సమాజంలో గొప్పదిగానే పరిచయం నిలిపాడు, కానీ అల్పంగా మాత్రం నిలపల. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. నువ్వు మాట వింటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన మాటకు నువ్వు విధేయత చూపితే నిన్ను గొప్ప చేస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేనే లేదు. ఓ రోజు నోవాహు దగ్గరికి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. నోవాహు, చెప్పండి ప్రభువా, ఏంటి? నా మాట నువ్వు చేస్తావా? నీకు నేను విధేయత చూపుతాను, ఏది చేయమంటే అది చేస్తా. అయితే ఇదిగో 3 అంతస్తుల ఓడను చెయ్యి. డబ్బు అడగల, ఎలా చేయాలో ఆయన ఇచ్చాడు. వెనక తిరిగి ఆలోచన చేయలే. తనకున్నవన్నీ అమ్ముకున్నాడు, తీసుకొచ్చి ఓడను కట్టాడు. కడుతున్నప్పుడల్లా ఎగతాలు అందరికీ. ఓడంట, 3 అంతస్తులంట. ఎందుకురా అంటే నోవాహు అంటున్నాడు వరద వస్తుందంట, జలప్రళయం వస్తుందంట. ఎగతాళి అయిపోయాడు నోవాహు అందరికీ. ఊళ్ళో వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, అవమానకరంగా ఉన్నారు. జరిగిన పరిస్థితి అది. కానీ దేవుని మాటకు విధేయత చూపి ఓడను కట్టాడు కాబట్టి ఆ జలప్రళయంలో అందరితో పాటు నశించిపోకుండా తాను తన కుటుంబాన్ని ప్రభు రక్షించాడు. అంతవరకే కాదండి, ఆదాముకు దక్కిన ఆ ఆధిక్యత తరువాత నోవాహుకి ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్పవాడిగా చేశాడనంటే, ఈ సృష్టి ఆరంభం ఆదాముతో ఆరంభించబడితే తిరిగి మరలా పునరారంభం నోవాహుతో ప్రారంభించబడింది. ఈరోజు మన సంతానం ఎవరంటే ఆదాము అని మనం మూల పురుషుడు చెప్పొచ్చు, కానీ తిరిగి ఏమండి నోవాహులో నుంచి వచ్చాము అనే అంత గొప్ప కార్యం అతడు విధేయత చూపిన దాన్ని బట్టి దేవుడు చేశాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఈ వాక్యాలన్నిటిలో భక్తులు నడుచుకున్న విధానాన్ని బట్టి వారు దేవుని పిలుపుకు దేవుని మాటకు విధేయత చూపారు కాబట్టి ఆయన ఏం చేశాడు? గొప్ప చేయటం ప్రారంభించాడు. మరి ఈరోజు నిన్ను నన్ను మనల్ని ఎందుకు గొప్ప చేయడైనా? అందుకని అంటాడు, గొప్పవారితో నీకు భాగాన్ని పంచి పెడతాను. ఈరోజు వాక్యం అదే కదా, యెషయా 53:12. గొప్పవారితో నీకు నేను భాగాన్ని పంచి పెడతాను, నిన్ను గొప్ప చేస్తాను. ఈ సమాజంలో గొప్పవారు ఎలాగైతే జీవిస్తున్నారో ఆ స్థితికి స్థాయికి నేను తీసుకుని వస్తాను. నిన్ను కూడా గొప్పవారిగా ఈ లోకం నిలబెడతాను. ఈ మాటలు నమ్మి విశ్వసిస్తున్న వారందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది పిలుపుకు ఆయన మాటకు సాకులు చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఆత్మీయం తీసుకోమంటే పెళ్ళి అవనివ్వండి, రక్షించబడి తమ్ముడు అని అంటే ఉద్యోగం రానివ్వండి. నిజమే, సాకులు చెప్తున్నవారు చాలామంది ఉన్నారు. దేవుని కోసం చక్కగా నడవయ్యా బాబు అని అంటే నాకు ఇక్కడ కుదురుతుంది, నేనేం చేయగలుగుతాను, నా వల్ల ఏమవుతుంది, ఇలా లోకంలో సాకులు చెప్పుకునేవారు కానీ విధేయత చూపేవారు ఎవరు లేరు. సరే, అబ్రహాము నోవాహు వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి పక్కన పెడదాం. సరే, వాక్యం దగ్గరికి వద్దాం. వాక్యానికి నీ మాట నా దగ్గరికి రాగానే నేను దానికి విధేయత చూపుతున్నాను అన్నాడు కదా. మరి బైబిల్ వాక్యం దేవుని మాట మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది, దానికి మనం ఎంత విధేయత చూపాం? ఉదాహరణకి ముందు భార్యలారా, ఏంటి పోర్చరు వాక్యాన్ని? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా మాట్లాడరేంటి? ఇంకా భార్య భర్తలు కాని వారు యవనస్తులు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు. పిల్లలారా మీ పెద్దలకి. మరి దేవుని మాట కదా. మా అబ్బాయి నా మాట వింటలేదండి, ఎగురుతున్నాడండి, గొడవాడుతున్నాడండి. నేను ఈరోజు గమనించుకుంటుంటే పిల్లలు పెద్దల మీద కాస్త ఎదిగొస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే జవాబు కానివ్వండి, వారికి ఇచ్చే గౌరవం కానివ్వండి, వారికి ఇచ్చే విధానం లోకంలో మారిపోయింది. మమ్మే, డాడే, ఇలా అనుకుంటా ఏమండి, ఏకవచనం కూడా ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు, వీళ్ళు కూడా లోకంలో అన్నీ చూసి నానంటే స్నేహితుడు, అమ్మ అంటే స్నేహితురాలు అన్నట్లుగా ఓహో ఇలా ఉండాలనుకుంటా. వాళ్ళు కూడా ఓహో మా నాన్న స్నేహితుడే కాబట్టి ఇట్రా, ఏం చేస్తున్నా
ఎవరనరా నువ్వు మాట్లాడేది, ఏం చేస్తున్నావని? మీ నాన్నగారు అని అనలేవా? నాన్నగారు ఏం చేస్తున్నారు? మా ఫ్రెండేనండి. ఎవరో మాట్లాడరేంటి? ఎంత స్నేహితుడైనా అతనికి ఇవ్వాల్సిన గౌరవం, ఇది వాక్యము కదా, దేవుని లేఖనము. నువ్వు మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటకు నువ్వు విధేయత చూపి దాన్ని చేస్తేనే కదా నిన్న ఆయన సమాజంలో గొప్పవాడిగా చేసేది. అవునా కాదా? ఏం మాట్లాడరు? కానీ ఈరోజు దానిని చెరిపేస్తున్నారు. దేవుని మాటను చెరిపేసి ఎవరికి నచ్చినట్లు వారికి, ఎవరికి మెచ్చినట్లు జీవిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటా ఉన్నా. ఒక దర్శనాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఏంటది అనంటే, ఓ పెద్ద రోలు అది తిరుగుతూ ఉంది. నేను తీసుకుని వచ్చి అందులో ఈ గోధుమ పిండి వేస్తున్నా. గోధుమ పిండి అదేమో పిండిలాగా చేస్తుంది. చపాతీ కోసమో రోటీ కోసం దేనికోసమో ఏదో ఒకటి చేస్తుంది. అది చేస్తూ ఉండగా నాకేదో పని వచ్చి పక్కకి అటు వెళ్ళా. వెళ్ళగానే ఎవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఓ చీపురు పట్టుకుని నేను వేసేటప్పుడు లోపల అక్కడక్కడ కింద పడ్డాయి. దాన్ని నా చీపురుతో ఊడ్చి తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నాడు. ఇదేంట్రా? నేను వచ్చా, చూస్తే అదంతా పాడైపోయి ఉంది. ఈ ముద్దంతా ఏం చేయాలి ఇప్పుడు? ముద్దంతా తీసి ఆ చిన్నదాని కోసం ముద్దంతా తీసి పక్కన పడేసా. మరలా ఇంకో సంచి తీసుకొచ్చి మళ్ళీ పోస్తున్నా. ఎందుకో దేవుడు ఇలా చూపించాడు. గోధుమ దేవుని వాక్యంతో సమానం. హల్లెలూయా. మీరు గోధుమ గింజలు వేయండి అన్నాడు ఆయన. వాక్యమును ఏమండి, ఈరోజు దానిని వారికి అన్వయించుకుని వారికి నచ్చినట్లు మెచ్చినట్లు దాంట్లో అనేకమైనవి కలుపుకుని వారు తమకు తాము సొంతంగా జీవించడానికి, వాక్యానుసారంగా కాదు, తనకు అనుకూలంగా జీవించడానికి ఈ లోకంలో చాలా ప్రయత్నాలు లోకంలో ఉన్నాయి. లేదు, సత్యమైన వాక్యం ఒకటి ఉంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. అది ఏదైనప్పటికీ, ఎవరైనప్పటికీ, అది నేనైనా మీరైనా, మనకంటే పైన ఉన్న వాళ్ళకి మనం తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. ఇది దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగోండి పండు వచ్చి కృపానిధి మీద ఏంటంట నన్నేదో అన్నావు అన్నాడు అనుకోండి. నీ వయసు ఎంత? అవునా కాదా? అడగొచ్చా పండు వెళ్ళి నిన్ను? ఎవరి దగ్గర రావాలి సమస్య వస్తే? నేనున్నాగా, పాస్టర్ గారు నేనున్నాగా. నా దగ్గరికి వస్తే సమస్యను, ఎరా బాబు పండు బాధపడుతున్నావా? బాధపడు మొగలు నాయన, ఇదిగో చాక్లెట్ తీసుకొచ్చి చిన్నోడు కదా అని చెప్పి చాక్లెట్ ఇచ్చి, ఏమన్నా ఇది అన్నావా? చిన్నోడుగా కొంచెం ప్రోత్సహించండి అన్న అంటా నేను. అయిపోయింది అక్కడికి. పెద్దలకి లోబడే స్వభావం ఎక్కడ ఉంది ఈరోజు? నేను అంటాను, జీవముగల దేవుని సన్నిధి వాక్యం ఇది. ఇక్కడ ఆయన వాక్యము మాత్రమే ఉండాలి, కానీ ఎవరికి నచ్చినట్లు వారు నడుచుకోవడానికి దేవుడు అంగీకరించాడు. ఒక క్రమం పెట్టాడు ఆయన. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు పెద్దలను గౌరవించాలి. ఇది వాక్యానుసారం. ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాట నా దగ్గరికి వచ్చినప్పుడు నేను విధేయత చూపాను. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని దాటి జీవించడానికి, దాన్ని దాటి చేయడానికి నేను ఆ వాక్యాన్ని ప్రశ్నించట్లేదు, వెంటనే లోబడుతున్నాను. కాబట్టి నా దేవుడు నన్ను గొప్ప చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన భక్తులు మనకు నేర్పింది అదే. పరిశుద్ధుల పాదాల దగ్గర మేము నేర్చుకుంది అదే. మాకు ఎంత కృపనున్నా పరిశుద్ధుల పాదాల దగ్గర విధేయ వినయతలు కలిగి భక్తిని నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు సమాజంలో కాస్త గౌరవంగా అయినా గొప్పగా అయినా ఉన్నాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవం. ఈరోజు దేవుని లేఖనం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఎంతవరకు దానికి విధేయత చూపుతావో అది నీ ఇష్టం. నీవు నడుచుకున్న దాన్ని బట్టి నిన్ను ఆయన గొప్ప చేస్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఉపవాసంలో దేవుడిచ్చిన మాట ఏమన్నా తెలుసా?
గొప్పవారితో నేను నీకు భాగం ఇస్తాను. నిన్ను కోరుకుంది, ఈ సంఘమును నీకు నడిపించింది, పరిచర్లో మనందరి కలిపిన ఈ ఐక్యతను తీసుకుని వచ్చింది. దేనికోసమో తెలుసా? అలుపులతో కాదు మన భాగం, గొప్పవారితో మన భాగాన్ని ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా గట్టిగా హల్లెలూయా? మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని లేఖన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పిలుపు నీకు, ఆయన నేను పిలిచినప్పుడు ఎంత విధేయత చూపుతావో అంతగా నిన్ను ఆయన గొప్ప చెయ్యునుగాక. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తిని ఆయన గొప్ప చేయాలంటే ఏముండాలి? విధేయత, క్లారిటీ. ఏముండాలి? విధేయత. మీ నాన్న 10,000 సంపాదించవచ్చు, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, కానీ నీ నాన్నకి ఇవ్వాల్సిన గౌరవం నీవు ఇవ్వాల్సిందే. ఏంటి గట్టిగా చెప్పట్లా? హల్లెలూయా చెప్పండి. అసలు మీ నాన్న నీకు రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు, నువ్వు బాగా సంపాదించుకునవచ్చు, కానీ నీ తండ్రికి నీ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. వారి నిర్ణయాలలో ఏదైనా తప్పు ఉంటే దాని విషయంలో మాట్లాడవచ్చేమో, కానీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఏమండి నీవు ఖచ్చితంగా వారికి ఇవ్వవలసిన గౌరవం నువ్వు ఇవ్వాల్సిందే. వాక్యానుసారంగా వారికి విధేయత చూపించాల్సిందే. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో ఆయన మాటల చేత ఆయన మనల్ని దర్శిస్తూ ఉండగా దేవుని మాటకు వెంటనే లోబడండి. ఎదురాడొద్దు, ఎదురాడే స్వభావము వద్దు, ప్రశ్నించే ఆలోచన వద్దు. ఆయన మాటకు విధేయత చూపుతారనే ఒక మాట నీ మనసులో వస్తే ఈ రోజు నుంచి నా దేవుడు నిన్ను ఆయన గొప్ప చెయ్యునుగాక. చెప్తారా గట్టిగా? రెండో మాటగా చూడండి, ఎవరిని ఆయన గొప్ప చేస్తాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఏంటండి? తూర్పు దిక్కున జనులందరిలో అతడే తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడు ఒక్కడే గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత ఉన్నతమైన స్థితో ఇటువంటి స్థితి దేవుడు మనకిచ్చునుగాక. ఈరోజు ఏమంటే దేశం అంతా చెప్పుకుంటున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. ఏమని? పలానా ఇంట పెళ్ళంట, అంత ఖర్చు పెట్టారంట, వాళ్ళు గొప్పవాళ్ళు అంట అని. వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితులు మనం గమనించుకుంటున్నప్పుడు ఈరోజు ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూస్తున్నారు. నా దేవుడు అంటాడు, గొప్పవారిగా వాళ్ళని మాత్రమే కాదండి, ఆయన మనల్ని కూడా చేయగలడు. ఈరోజు తినటానికి లేదు కానీ ఏదో గొప్పవాడిని చేస్తాడంట అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నీవు ఆయన మాట వింటే ఏమండి సమాజంలో అనుజులకి మాత్రమే కాదండి, ఆయన నమ్ముకున్న వారిని దేవుడు గొప్పవాళ్ళుగా చేస్తాడు. యోబు జీవితంలో అతను గొప్పవాడిగా దేవుని చేత తీర్చబడడానికి గల కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను. అదేంటంటే అక్కడ రాయబడిన మాట 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, అరుణోదయమున లేచి. యోబు ఎప్పుడు లెగుస్తున్నాడు చెప్పాలి? ఎప్పుడు లెగుస్తున్నాడు? అరుణోదయాన్న. ఎప్పుడు లేచాడు? ఫంక్షన్ రోజా? ఏదైనా అత్యవసరం రోజా? ఆఖరి మాట, యోబు నిత్యం అలాగూ చేయుచుండెను. అరుణోదయం ఎప్పుడు లెగుస్తున్నాడంట? నిత్యము. ఆ మాట అరుణోదయమున లేచి నిత్యము తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తలపైకెత్తిన మాటలు వింటారా అందరూ? ఎవరిని దేవుడు గొప్పవానిగా చేస్తాడంటే వేకోజాములో లేచేవాడిని. అరుణోదయం లేచేవాడు దేవుని చేత గొప్పవాడవుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు, ఏమాత్రం సందేహం లేదు. వేకుజాములు, మొదటి జాములో లేచి దేవుని సన్నిధిలో ఎవరైతే మొర్ర పెడతారో దేవుడు వారిని మాత్రమే గొప్ప చేస్తాడు. అంతే, ఇంకొక ఆలోచన లేదు. కానీ ఈరోజు దరిద్రత కుటుంబాన్ని ఆలతా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇంకొంచెం నిద్ర పొరచండి, ఇంకొంచెం కునుకుపాటు, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు అని సోమరివాడు ఏమంటే నిద్రపోతున్నాడంట. ఆ సోమరవాని ఇంటికి దరిద్రత పరుగులు తీసుకుంటూ వస్తుందంట. ఎలా వస్తుంది?
నిదానంగా నడుచుకుంటా మాత్రం కాదు, పరుగులు తీసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే వాడు సోమరాడు. దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేయాలంటే ఆ వ్యక్తి అరుణోదయమున లెగవలసిందే. నేను ఖాళీగా ఉన్న సమయాల్లో కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తా. వాళ్ళ డెవలప్మెంట్ గల కారణం ఏంటి, వాళ్ళు నడుచుకుంది ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, సేవకులు రాజకీయ నాయకులు ఈ లోకంలో ఉన్నాయి. నేను కొన్ని ఇంటర్వ్యూ చూసినప్పుడు కొంతమంది చెప్పిన మాట ఒకటే, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇంకొంతమందిని ఆయన ఉదయాన్నే లేచేవాడంట. సరే, లోకం అది. భక్తులు రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి వ్యక్తిని ఈరోజు ప్రపంచంలో దేవుడు గొప్పవారిగా నిలబెట్టాడు. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీస్, హోసన్నా గాస్పల్ సెంటర్లో కూడా సంఘాలు సేవకులు ఉన్న చోట ఏమండి, రేయి మొదటి జాము తెల్లవారుజాము 4 గంటలకే లెగుస్తారు. అక్కడ సేవకులు ఉన్న చోట 4 గంటలకే లెగుస్తారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా అక్కడ స్తోత్ర ప్రార్థన ఉంటుంది. నువ్వు ఇచ్చిన పెన్నమలూరు పరిచర్యకై స్తోత్రం, పెద్దపులిబాగ పరిచర్యకై స్తోత్రం, ఇదిగో పుష్ప హోటల్ నుంచి వచ్చిన సిస్టర్ల కుటుంబాలకై నీకు స్తోత్రం, ఈ పక్కన తాడేపల్లి నుంచి వచ్చిన కుటుంబానికై నీకు స్తోత్రం. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఏర్పరచబడిన బిడ్డ కొరకు, ప్రతి సేవకుని కొరకు వేకువజాములో లేచి స్తుతి బలి అర్పించడం బట్టే ఈరోజు 2000 దాటిపోతా ఉన్నాయి. ఏంటివి? సంఘాలు. హల్లెలూయా. పెద్ద ఆయన వెళ్ళేటప్పుడు 1500, కానీ ఈరోజు ఆయన వెళ్ళిన తర్వాత 500 పెరిగాయి. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం 5గురు కలిసి ముందుకు తీసుకువెళ్తుంటే ఆశీర్వాదం పెరుగుతానే ఉంది, కానీ వెనక్కలేదు. ఐక్యతలో అంత ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా అంతే కదా, మన సహవాసంలో అదే అనుభవాలు కాబట్టి, ఇది వేరు కాదు కాబట్టి, సేవకులను చోట సంఘాలలో ఏమండి, సరే ఈ అనుభవాలు విశ్వాసులకు నేర్పాలి, వాళ్ళకి అలవాట్లేదు కదా అని వేకువజాముల్లో జూమ్ ప్రార్థనలు పెడితే కాస్త సేవకురాలు ఉంటుంది, సేవకుడు ఉంటాడు, కాస్త ఏదైనా ఈ భయంతోనే వస్తారని అంటే ఈరోజు ఎవరు లెగిసేవాళ్ళు కనబడుతున్నారు? నేను అంటాను, దేవుని సేవకుడిగా నీవు దేవుని చేత గొప్పవాడివి కావాలంటే నువ్వు ఎప్పుడు లెగవాలి? కొన్నిసార్లు నేను ఎప్పుడైనా ఆలస్యంగా పడుకొని నాకు మెలకు వచ్చిన ఆ టైంలో లేవగానే ముందు నా నోట వచ్చే మాట ఏంటంటే, నాలో ఉన్న దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడా, కనబడగానే ఉదయాన్నే ఎవరైనా కనబడితే ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ చెప్తాం. ముందు వందనాలు, తర్వాత గుడ్ మార్నింగ్. ఆత్మీయులం కాబట్టి ముందు నాలో ఉన్నవాడికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. లేవగానే శుభోదయం పరిశుద్ధాత్ముడా నీకు శుభోదయం అని అనగానే కళ్ళు తెరిచి ఫోన్ చూడగానే 6:30 అవుద్దేరా, నువ్వు లేచినప్పుడే నీకు శుభోదయమా అంటాడు ఆయన నాతో. ఆలస్యమైందిలే అయ్యా పడుకునేపాటికి. లేదు నువ్వు రేయి మొదటి జామున లెగాల్సిందే. రేయి మొదటి జాము అంటే తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల వరకు నువ్వు లెగవలసిందే. ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను ఆయన గొప్ప చేయాలనుకుంటున్నాడు, గొప్పవారితో నీకు భాగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక కుటుంబం, ఏ కుటుంబం తెలుసా? దావీదు కుటుంబం. దావీదు సింహాసనం నేటికి నిలిచి ఉంది. అతని కుటుంబం దావీదు కొనియాడబడ్డానికి గల కారణం, ఏ రోజు అయినా మనం అతని కోణాన్ని ఆలోచన చేస్తే దావీదు భక్తి వరకు ఆలోచన చేస్తామండి. కాదు, ఆ దావీదు వెనకమాల ఒక స్త్రీ ఉంది. దావీదు వెనకాల ఒక స్త్రీ ఉంది. ఆమె వేకువజాములో లేచి తన పనికత్తెల కొరకు పనిని సిద్ధపరిచి, ఏమంటే ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి భర్త గవిని ఎదుట కొనియాడబడతా ఉన్నాడు. హల్లెలూయా. భర్త మాత్రమే కాదు, అతని కుమారుడైన సొలొమోను కూడా నేటికి కొనియాడబడుతూనే ఉన్నాడు. కారణం, ఒక స్త్రీ వేకువజాములో లేచి చేసిన ప్రార్థన. 31 సామెతలు ఆమె గురించే రాయబడి ఉంది. ఎవరామె? దావీదు యొక్క భార్య, సొలొమోను తల్లి. ఈరోజు నీ కుటుంబం గొప్పగా ఎందుకు లేదు? కారణం, ఆత్మీయతలో నీకు ఆసక్తి లేదు. అదే ఉదయాన్నే 5 గంటలకి రత్నాచల్ 5 గంటలకేనా? ఏంటి సందేహపడతారు? తెలీదా? రత్నాచల్ 5 గంటలకంటే 4:30కే కాదు, 4 గంటలకే గడియారం పెట్టుకుంటాం, ఎక్కడ దాటి వెళ్ళిపోతుందా అని చెప్పని. నేనంటాను, దేవుని సేవకునిగా ఎందుకు నువ్వు గొప్పవాడివి కాలేకపోతున్నావు? దేవుడిని ఎందుకు గొప్పవాడిగా చేయలేకపోతున్నాడు? సోమరితనం ఉంది ఆత్మీయతలో. సద్భక్తి చేసిన వాడికే కదా ఆశీర్వాదం, భక్తి చేసిన వాడికి కదా దీవెన.
దేవుని సన్నిధిలో భక్తిని కొనసాగించిన వాడే కదా. ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యము యోబు అలాగు చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరండి? ఉండరు. అందరూ పడుకుని ఉంటారు, మంచి నిద్ర, గాఢ నిద్రలో ఉంటారు. నీవు లేచి ఆ సమయంలో దేవునితో నువ్వు మాట్లాడగలిగినట్లయితే స్వయాన ప్రభు నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం ఉన్న నీ జీవితంలో కోడి కూసిన తర్వాత లెగుస్తున్నావో, కోడి కొయ్యకు ముందు లెగుస్తున్నావో, మరి సూర్యోదయం అయినది లెగుస్తున్నావో, సూర్యోదయం రాక మునిపే లెగుస్తున్నావో, అది నీ ఆత్మీయ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు వచ్చినాయి అనుకోండి, అప్పటి వరకు బలాదలు తిరుగులని తిరుగుతూ ఉంటారు. సరే, ఎందుకంటే చదువుకుని వచ్చాం కాబట్టి చేసిన పనులు చెప్పక తప్పదు కదా కొన్నిసార్లు. మిగిలిన టైంలోనేమో అటు ఇటు షికారాలు తిరిగే వాళ్ళం. ఇంకా ఎగ్జామ్స్ వస్తే చాలా, అసలు రాత్రి నిద్రపోకుండా, నిద్ర వస్తే అగ్గిపుల్లలు ఇది పడిపోతూ ఉండేది. ఓ పక్కన ప్లాస్కో పెట్టుకుని గంటకు ఒక టీ. ఎందుకంటే ఇప్పుడు చదవాలి, అక్కడికి వెళ్ళి హచ్ తుమ్ము రావాలి ముక్కును పెట్టుకొని. మరి నిజమేగా. అదే జీవిత కాలంలో సమస్య వచ్చినప్పుడు, ఏదో వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా పరీక్షని జీవితంలోకి వచ్చినప్పుడు వేకోజాములు లేచి ప్రార్థన చేయటం కాదు. శుక్రవారం వచ్చిందంటే ముందు బయటికి వెళ్ళి వాతావరణం ఎట్టా ఉంది, బాబోయ్ ఈరోజు కూడా మబ్బు పట్టినట్టు ఉంది, మోకరించి ప్రార్థన చేస్తే పోలా. ఎండ వచ్చింది అనుకోండి, అమ్మయ్య ఈరోజు కాస్త రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఎండ వచ్చిందిలే. కాస్త వర్షం పడుతుంటే చాలు, కింద 4 గంటలకే పాటలైన పడతాయి. నాకు మా బ్రదరు, కింద ఉన్న బ్రదరు కిందకి వెళ్ళిపోతే కాళ్ళలో 2 కాళ్ళలో మొహం పెట్టుకుంటాడు. పెట్టుకుని వేసయ్యా, రాజుగారు కోటలు పెట్టాడయ్యా, నువ్వు కనికరం చూపాలయ్యా. అదే వర్షం లేదు, కోటం లేదు, రేపు కోటం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా శనివారం వెళ్ళిన తర్వాత ఎన్ని గంటల్లో గుర్తాడో కూడా తెలియదు. అయిపోయింది కోటం, దేవుడికి స్తోత్రం, ఇంకెందుకు ప్రార్థన. నేను అంటాను దేవుని సేవకునిగా, ఈరోజు చాలామంది జీవితాల్లో అవసరతల నిమిత్తం వేకువజాము లేకపోవటం కాదు, ఏదో కార్యం జరగాలని. నీ దేవునితో నీ సహవాసం నిమిత్తం నీవు వేకువజాములు లెగవాలి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. ఏదేని తోటలో సాయంకాలం పూట సహవాసం చేయడానికి దేవుడు వచ్చాడు. కానీ ఈ సంఘంలో, నూతన నిబంధన సంఘంలో క్రైస్తవులతో సహవాసం చేయడానికి ఆయన వేకువజాములో వస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో ఏదైనా తోటలో ఆ సంఘంలో ఉన్న ఏమండి తన బిడ్డల కొరకు సాయంకాలం వేళ ఆయన వచ్చి ముచ్చడించి ఏమండి మాట్లాడుతున్న దేవుడు నూతన నిబంధన సంఘంలో ఉన్న ప్రజలతో రేయి మొదటి జాములో మాట్లాడగానే దిగి వస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు నీ కుటుంబం పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా అతని భక్తి, అతని నిరీక్షణ, అతని ఓర్ప, అతని సహమ, అతని ప్రార్థన, ఇవన్నీ అతను చాలా క్వాలిటీలు ఉన్నాయి. చెడుతనాన్ని విసర్జి ఇవన్నీ కాదు, ఒకటి మాత్రమే, భక్తిలో నిలకడగా ఉన్నాడు. అనుదినము నిత్యము అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు అటువంటి నిలకడైన భక్తిని రేయి మొదటి జాముల్లో చేసి లేచి ప్రార్థించే అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చునుగాక. నేనంటాను, ఒక 2 months 3 months ముందు అసలు మీరు ప్రయత్నం చేస్తే రిజల్ట్స్ చూస్తారు కదా, అంతే కదా, ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. నా అనుభవంతో చెప్తున్నాను, లెగవాలి అని అనుకుంటే నువ్వు గడియారం కూడా పెట్టుకోవసలా, దేవుడే నేను లేపుతాడు. తెల్లవారుజామున 3 గంటలకు లేసే అనుభవం నాది. 2:45 గంటలకు ఆయన వచ్చి నన్ను లేపేవాడు. అస్తం వచ్చి నన్ను లే అనేది, ఎవరో లేపినట్టు, ఎవరో పక్కకు వచ్చి భుజం కళ్ళు తెరిచి చూస్తే ఖచ్చితంగా 10 నిమిషాల దాకా 3 అయ్యేది. లేచి వెళ్ళి బ్రష్ చేసుకొచ్చి 3 గంటలకు మోకరిస్తే 6 గంటల వరకు సన్నిధిలో స్తుతించుకుని ప్రార్థించుకుని ముగింపు 6 అయ్యేది ఖచ్చితంగా. ఆయన సన్నిధిలో అలా ప్రార్థించుకోబట్టి ఈరోజు నేనంటాను, అటువంటి అనుభవాన్ని రుచి చూచి చెప్తున్నాను. రేయి మొదటి జాముల్లో లెగవండి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి. నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా చేయునుగాక. అందుకని నేను మించి ఏం చెప్పాలనుకోవట్లా. రెండోదిగా ఎవరిని గొప్పవానిగా చేస్తాడంటే అరుణోదయం లేచి ప్రార్థించేవాడిని. ఈ అనుభవం ప్రభు మనకిచ్చునుగాక. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఏమండి, కరువులో ఉన్నాడు, రోగాల్లో ఉన్నాడు, బిడ్డలు చూసి సమస్యలో ఉన్నాయి, ఎడు చూసినా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదో దేవుడు అంటే అవసరం కాబట్టి దేవునితో పని ఉంది కాబట్టి రోజులు వేసాడని అనుకోవచ్చు. కానీ ఏమండి, అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆస్తి అంతా ఉంది. హల్లెలూయా.
కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. కాలు కింద పెట్టలేని ఒక ఉన్నతమైన స్థితి. ఆ జనులందరిలోనూ గొప్పవాడిగా ఆ స్థాయిలో ఉండి కూడా దేవుణ్ణి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదానికి మూలం నా దేవుడే. నేను ఆయన కాదనుకుని దూరం అయితే నేను కలిగి అంతా పోగొట్టుకుంటానని తెలుసు. కాబట్టి అరుణోదయాన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో అటువంటి అనుభవాన్ని ప్రభు దయచేయునుగాక. నేను ఈ ముగింపులో అతని గురించి చూస్తున్నప్పుడు, అతను బాగుపడిన తర్వాత 4 తరాలు చూశాడంట. 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని తరాలు? శోధన పోయిన తర్వాత 4 తరాలు చూడగలిగాడు. నేనంటాను, అంత గొప్ప ఆశీర్వాదం ఈరోజు ఎంతమంది అనుభవిస్తూ ఉన్నారు? అరుణోదయం లేచి ప్రార్థించే వారికి అటువంటి కృపనిచ్చునుగాక. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. మత్తయి శుభవర్తమానం 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతారు. మత్తయి శుభవర్తమానం 18వ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నుండి ఎలా మారాలంటే మనం బిడ్డల వంటి వారైతేనే గాని అంటూ 4 కాగా, ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు గొప్పవాడు? క్లారిటీ, స్పష్టంగా ఎవరు గొప్పవాడు? తమ్ముడా, ఎవరు గొప్పవాడు? బైబిల్ ప్రకారం ఎవరు గొప్పవాడు? తమ్మును తాము నా మాటలు వినండి, జరిగింది ఏంటో చెప్తా. మత్తయి శుభవార్త 9:10లో వాళ్ళకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆయన కొన్ని వరాలు ఇచ్చాడు. నా పేరిట వెళ్ళి దెయ్యాలు ఎలగొట్టండి, రోగాలు స్వస్థతపరచండి, అద్భుతాలు చేయండి అని. ఒక ఆయన ఏమో కపెర్నహూముకి వెళ్ళాడు, ఇంకొక ఆయన గలిలేకి, ఇంకో సమరయాకి వెళ్ళాడు. వీళ్ళందరూ తిరిగి వస్తా దారి మధ్యంలో, యాకోబు ఎన్ని దెయ్యాలు ఎలగొట్టావు? నేనా ఈరోజు 4 ఎలగొట్టాను అన్నయ్య. 4ఏనా? యోహాన్ నీ సంగతి ఏంట్రా? ఈరోజు 8 ఎలగొట్టాను. అవునా? పేతురు నీ సంగతి ఏంటి? నేను ఈరోజు పెద్దవాడిగా 18 దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు. ఈ వరాలు, ఆ వరాల ద్వారా కలిగే అద్భుతాలు చూసుకుని వీళ్ళు దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంతకీ గొప్పవాడు ఎవడరా? ఏదైనా పేతురన్నే కాబట్టి, పెద్దోడు ఆయనే కాబట్టి 18 దెయ్యాలు ఎలగొట్టేవాడు కాబట్టి పెద్దవాడు ఎవరు? గొప్పవాడు ఎవరు? మాట్లాడరండి. పేతురే. ఈ వాదన కలిగిందంట వాళ్ళ మధ్య. ఈ వాదన ఏమండి? ఆయన ఇచ్చిన కృపావరం ఉచితమా కాదా? ప్రజల మేలు కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన కృప ఇచ్చాడు, అంతే. ఆయన పేరిట అద్భుతాలు జరుగుతున్నాయి. 4 అద్భుతాలు జరగగానే, ఏమండి, 4 ఆశ్చర్యకారాలు జరగగానే వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవడు గొప్పవాడు అయిపోయింది. లోపలికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గర ఏమి ఎరగనట్టు కూర్చున్నారు. వచ్చి పంతులో కూర్చుని ఉన్నారు. ఆయన కూర్చోవటం వచ్చే మార్గంలో ఏదో మాట్లాడుకున్నట్టున్నారు అని చెప్పాడు. నేను అంటాను, ఒకళ్ళ మొక్కలు చూసారు, ఎవడరా యేసు ప్రభు చెప్పిందే? పేతురన్న, నేను మాత్రం కాదు, నన్ను మాత్రం సందేహపడమాక, నేను ఎప్పుడు నీ పార్టీయే. ఏం చెప్పలా? మరి ఎవరు చెప్పి ఉంటారు? ఏమండి, ఎవరికి చెప్పకపోయినా యేసేకి తెలియదా? మాట్లాడరేంటి? తెలుసు కదా. వెంటనే యేసు ప్రభు అన్నారు మాట ఏంటి తెలుసా? మీలో గొప్పవాడని ఎందుకు వాదన వచ్చింది? సరే చెప్తున్నాను వినండి. మీలో ఎవడు గొప్పవాడో తెలుసా? మార్పు చెంది బిడ్డల వంటి వారు అవ్వాలి. ఆ బిడ్డకు ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే ఇదిగోండి మీరు గొప్పవారు. హల్లెలూయా. బిడ్డను ఎందుకు తీసుకొచ్చాడు? నేను చాలాసేపు ఈ సమయంలో ఆలోచన చేశాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, బిడ్డలు తగ్గించుకుంటారా? పిల్లలు తగ్గించుకుంటారా? ఈ చిన్నపిల్లలు ఎవరు లేరు, మరీ చిన్నపిల్లలు. ఆ పాప ఎవరో పేరేంటి? సరే, ఆ చిన్న బిడ్డ నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగింది తల్లిని. అరే వద్దురా, నీకు జలుబు చేస్తుందని అంటే ఊరుకుంటుందా? ఇచ్చేంతవరకు గోల పెడుతుంది. ఎక్కడ తగ్గించుకుంది?
నేను చాలాసేపు ఆలోచించి ఎక్కడ తగ్గించుకుంటారు పిల్లలు, ఎందుకు ఈ మాట రాశాడని. అప్పుడు గుర్తొచ్చింది స్కూల్ టైంలో, ఓహో ప్రభు దాని సంగతి అంట మాట్లాడింది. ఎందుకంటే స్కూల్లో ఒక బెంచీ కాదు, వెనకమాల 10 బెంచీలు ఉంటాయి. వెనకమాల ఒక పోటు పొడుతాడు, ముందు కొట్టు కొడతాడు, గిల్చుతాడు, గిల్లుతాడు. ఏమంటే క్లాసులోనేమో అందరు కలిసి బలపం లాక్కునో, రబ్బర్ లాక్కునో, పెన్సిల్ లాక్కునో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ గ్రౌండ్కి వెళ్ళగానే ఏం మాట్లాడరు, మీరు స్కూల్లో నుంచి రాలేదు, మీరు గ్రౌండ్కి వెళ్ళగానే ఆడు కొట్టింది మర్చిపోతాడు, ఆడు తిట్టింది మర్చిపోతాడు, ఆడు గిచ్చింది మర్చిపోతారు. అందరూ కలిసి, అవునా కాదా? అలాగే వచ్చారా మీరు చదువుకుంటా ఇప్పుడు కాలేజీలో, స్కూల్స్ అంతేనా, లేకపోతే ఇంకా వేరేగానా? అంటే ఏదైనా విషయంలో ఏదైనా జరిగితే దాన్ని మర్చిపోయి వెంటనే తోటి వాడిని చేర్చుకుంటారు. తమ్మును తాము తగ్గించుకుని ఎదుట వాడిని చేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు అంటాడు, బిడ్డల వంటి వారు మీరు అవ్వాలి. గిల్లినా, గిచ్చినా, తిట్టినా, నిందించినా నీ తోటి వ్యక్తిని నువ్వు చేర్చుకునే స్వభావం ఉంటే తగ్గించుకుని, ఎవరైతే అలా తగ్గించుకుంటారో లోకములో వారే గొప్పవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా. మరి ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో కొంతమంది మొహాలు చూడకుండా పక్కకు తిప్పుకున్న రోజులు ఎన్నున్నాయి? మాట్లాడని రోజులు ఎన్నున్నాయి? తోటి సహోదరుని హృదయపూర్వకంగా చేర్చుకోలేని రోజులు ఎన్నున్నాయి? రక్త సంబంధులైనా, బంధువులనైనా, ఆత్మీయులైనా, కొలీగ్స్నైనా. ఏమండి, మనందరం ఎలా మారాలి ఇప్పుడు? మనందరం ఎలా మారాలి? ఆ చిన్నపిల్లలాగా మారాలండి. అందరు కలిసి ఒక చోట ఏ అంటే అందరూ ఏ అంటారు, బి అంటే బి అంటారు. అంతేగాని ఈడెవడ బి అంటున్నాడు, నేను ఎందుకు అనాలి, నేను సి అన్నాను, ఈపి మీద పడిపోతుంది టీచర్ చేతిలో. ఒక క్రమం. అందరూ కలిసి ఒకే మాట ఆడుకునేటప్పుడు అందరూ ఒకటే, అవునా కాదా? లోపల ఎన్నున్నా, తిట్టుకున్నా, గిచ్చుకున్నా, గిల్లుకున్నా, క్లాసులో బయటికి వెళ్ళగానే అందరూ కలిసి చక్కగా ఆడుకుంటారు. చేర్చుకునే మనసు. ఇది నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట. పిల్లలు తమ తోటి వారిని ఎలాగైతే చేర్చుకున్నారో నేను మిమ్మల్ని చేర్చుకున్నట్టు తోటి వారిని చేర్చుకోండి. అలా చేర్చుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు గొప్పవారు అవుతారు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం? మనకు మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం? మన స్థితి మనల్ని గొప్పవారిగా చేయదు. మనకున్న జ్ఞానం, చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తి ఈ లోకంలో ఏవి మనల్ని గొప్పవిగా చేయవు. ప్రభు ఎదుట నువ్వు తగ్గించుకో. తను తగ్గించుకున్న వాడిని ఆయన పోర్చండి, వాక్యం హెచ్చిస్తాడు. హల్లెలూయా. గొప్పవానితో ఆయన మనకు భాగాన్ని పంచిపెట్టునుగాక. హల్లెలూయా. ఇది ఒక గొప్ప వాగ్దానం. ఈ మాట నీ పట్ల నెరవేర్చబడాలంటే ఒకటి, అబ్రహాములాగా పిలుపుకు విధేయత చూపండి. రెండోదిగా యోబులాగా మొదటి జాముల్లో, జాముల్లో లేచి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. మూడోదిగా బైబిల్ చెప్తా ఉంది, చిన్న బిడ్డ వలె మార్చబడి ఇదిగో అందరితో ప్రేమగా చేర్చుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుని తోటి వాడిని గణపరుచుకుంటూ వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని గొప్పవారిగా చేయునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఈరోజు గొప్పవాళ్ళు కావాలి అనేవారు ఈ 3 అనుభవాలు. ఇది వాక్యం నిన్ను ఆయన గొప్పగా చేయాలనుకుంటున్నాడు. గొప్పవారితో భాగాన్ని నీకు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. వాదనలొద్దు, ప్రతివాదనలొద్దు. నిజమే, ఈ 12 సంవత్సరాల సేవలో ఈ ప్రాంతంలో ఎన్నో వాదనలు, ప్రతివాదనలు ఉన్నాయి. కానీ ఏ రోజు దాన్ని పట్టించుకోలే, మౌనంగా పోయాం. ఎందుకంటే వాదనలు మనకు వద్దు. సేవ ముఖ్యం, దేవుడు ముఖ్యం, పరిచర్య ముఖ్యం. మౌనంగా పోదాం అనుకున్నాం. కాబట్టి అనేక రకాల పరిస్థితుల నుంచి దాటి ఈరోజు ప్రశాంతంగా ఈ కార్యక్రమాలను చేసుకోగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ అనుభవం ఉంటే నిన్ను ఆయన గొప్ప చేయబోతున్నాడు. గొప్పవారితో నీకు భాగాన్ని పంచిపెట్టబోతున్నాడు. ఆయన ఏమిస్తాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ గొప్పవారులో పాలు పొందుకునేట్లుగా
వారి భాగములో ప్రభు మనల్ని పైకెత్తి ఆశీర్వదించునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం సమయానికి ముగించుకోగలిగాం. కళ్ళు మూసుకోండి. నేను అతనిని గొప్పవారితో పాలు పంచి పెడతాను. నేను అతనికి గొప్పవారితో పాలు పంచి పెడతాను. పెడతాను అని అంటే ఇంకా జరిగేది ఫ్యూచర్. ఇది ఒక ప్రవచన వాక్యది. పెడతాను. ఇప్పుడు లోకానికి అల్పంగా ఉండొచ్చు, మొహం మీద ఉమ్మి వేయొచ్చు, పిడిగుద్దులో గుద్ది ఉండొచ్చు, వస్త్రహీనుడిగా చేసి ఎగతాళి చేయొచ్చు. 53వ యెషయా గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన గ్రంథం, ఆ అధ్యాయం అది. లోకానికి వెర్రివానిగా ఎగతాళిగా ఉండొచ్చు, కానీ ఒక రోజు రాబోతా ఉంది. నా పిలుపుకు లోబడ్డాడు నా కుమారుడు. ప్రజల నిమిత్తం రాత్రంతా ప్రార్థించాడు. తన్ను తాను తగ్గించుకుని బలి అయ్యాడు. కాబట్టి గొప్పవానితో నా కుమారుని పాలు పంచి పెడతాను. తండ్రి యేసయ్య గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు ఆయన బిడ్డలంగా మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నా పిలుపుకు విధేయత చూపు, నా మాటకు విధేయత చూపు. రేయి అరుణోదయమున లేచి నా సన్నిధిలో మొరపెట్టు. అంతేకాదు, నిన్ను నువ్వు తగ్గించుకో. చిన్న బిడ్డల మనసు కలిగి ఉండండి. అందరితో ప్రేమగా ఉండండి, కలివిడిగా ఉండండి, కలవండి. జరిగిన వారు గుర్తుంచుకోరు. పిల్లలు అందరూ కలిసి ముందుకు వెళతారు. నువ్వు మార్పు చెందాలి. ఎలా? బిడ్డల వలె. ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. నిన్ను ఆయన గొప్ప చేయాలనుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు. నిన్ను గొప్పవాణిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. గొప్పవారితో భాగము నీకు పంచిపెట్టాలనుకుంటున్నాడు ఆయన. అందుకుంటావా వాక్కును? పొందుకుంటావా వాగ్దానాన్ని? అది నీ చేతిలోనే ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన గొప్ప దేవానికి స్తోత్రాలు. గొప్పవారితో పాలునిస్తానని నాయన ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువానికి స్తోత్రాలు నాయన. అవునయ్యా, నీవు గొప్ప దేవుడు గనుక నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా అదే స్థితిలో నాయన అయా ఉంచాలని ఉద్దేశించి మీరు మాట్లాడిన నీ మాటను బట్టి నీకు స్తోత్రములు. అన్ని విషయాల్లో అల్పులముగా కాక అయా ఘనత కలిగిన స్థితిలో మా ద్వారా మీ నామం మహింపరచబడే స్థితిలో గొప్పవారిగా నిలపాలని మీరు కోరుకుంటున్న విధానములు బట్టి నీకు స్తోత్రములు ప్రవ్వా. దానికి కావలసినవి నాయన అయా సంపూర్ణ విధేయతను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రం. అబ్రహాము పిలుపుకు లోబడాడు, విధేయత చూపాడు గనుకే ప్రవ్వా అవునయ్యా గొప్పవానిగా అయా నీకు స్తోత్రములు ఉండగలిగాడు. మా జీవితాల్లో మేమును కూడా ప్రవ్వా అయా నీవు చెప్పే ప్రతి మాటకి, నీ నడిపింపుకి ప్రభా, నువ్వు పిలిచిన నీ పిలుపుకి సంపూర్ణ విధేయులమై ప్రభా అడుగులు ముందుకు వేయగలుగునట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. అవునయ్యా, మీరు మేలుకొల్పినప్పుడు దేవా అయ్యా మేము ప్రార్థించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి తండ్రి. అవును, యోబు అరుణోదయములో లేచి ప్రభా స్తుతియాగము చేస్తున్నాడు గనుకే ప్రభా అవును తన దేశం అంతట్లో గొప్పవాడిగా పిలువబడ్డాడు. మా జీవితాల ద్వారా తండ్రి మీ నామం అయా మహింపరచబడేటట్లుగా, మీ నామం ఘనపరచబడేటట్లుగా అన్ని విషయాలలో మేము గొప్పవారిగా ఉండునట్లు ఎల్లప్పుడూ ప్రభా ఒక దినమని కాదు తండ్రి, నీతో ఒక మంచి సహవాసం కలిగి రేయి మొదటి జాములో ప్రభా నీకు మేము కనబడాలి, మా స్వరం నీకు వినబడాలి ప్రభా. అట్టి అనుభవం చేత
చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అదేవిధంగా అయా చిన్న పిల్లల వల్లే మారమంటున్నావు, తగ్గింపు స్థితినిచ్చి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈరోజు పలకబడిన ప్రతి మాట దేవ మా జీవితాల్లో తండ్రి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఏదియు దుష్టుడు ఎత్తుకుని పోకుండా అయా ఫలభరితంగా మీరు మార్చమని వేడుకుంటూ నువ్వు ఇచ్చే తండ్రి ఆశీర్వాదం మేము పొందుకోగలిగినట్లుగా మీరు సహాయము చేయమని ఇప్పటి వరకు నీ దాసుని మరుగుపరచి నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడినందుకు స్తుతిస్తూ, ఆశతో వచ్చిన ప్రతి ప్రాణములను అయా నీ వాక్యము చేత మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, మహిమా ఘనత ప్రభావములు ఆరాధన అంతటి ద్వారా మీరు పొందుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెబుదామా బిగ్గరగా? ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్యాదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం మనందరికీ తోడుగా ఉండి గొప్పవారితో భాగాన్ని మనందరికీ ప్రభు పంచిపెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.